పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ తీసుకుంటున్న కఠిన చర్యల ప్రభావం ఆ దేశంపై కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్లో నీటి కొరత సమస్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఇక ఖరీఫ్ సీజన్పై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. పాక్కు వెళ్లే నీటిలో సుమారు 21% వరకు కోత పడ్డంతో పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ మరియు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో వ్యవసాయ భూమిలో బీటలు వారాయి. చీనాబ్ నదిపై ఉన్న సలాల్, బగ్లిహార్ డ్యాంల గేట్లను భారత్ మూసివేయడంతో చుక్క నీరు ఈ ప్రాంతాలకు వెళ్లడం లేదు. దీనివల్ల పాకిస్తాన్లోని మరాలా వద్ద చీనాబ్ నదిలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. అఖ్నూర్ వద్ద కూడా చీనాబ్ ప్రవాహం బాగా తగ్గింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నీటి కొరత మరింత తీవ్రతరమైంది. మే, జూన్ మధ్య నీటి లభ్యతపై సమీక్ష నిర్వహించిన ఐఆర్ఎస్ఏ చీనాబ్ నదిలో ప్రస్తుత నీటి ప్రవాహ స్థాయిలు కొనసాగితే పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొంది. ఇక పాక్లోని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ నివేదిక ప్రకారం జూన్ 5న సింధు బేసిన్ నుంచి ఆనకట్టలకు 1,24,500 క్యూసెక్కులు విడుదల చేయగా గత సంవత్సరం ఈసారి దాదాపు 1,44,000 క్యూసెక్కులు విడుదలయ్యాయి. ఈ కొరత ఖరీఫ్పై ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు. రుతుపవన వర్షాలతో కొంతవరకు పాక్ నీటి కొరత విషయంలో గట్టెక్కినా అప్పటి వరకు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఓవైపు నీటి కొరత, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా పెరిగినట్లు సమాచారం. మొత్తానికి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో పాక్కు చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్ పాక్ వార్కు బ్రేక్ పడినప్పటి నుంచి సింధు జలాల ఒప్పందం రద్దు విషయంలో భారత్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని పలుమార్లు పాక్ ప్రకటించింది. అయితే పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అనేది సింధు నదీ జలాల ఒప్పందం అమలులో జోక్యంతో సమానమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలు విషయంలో తమ దేశాన్ని నిందించడం మానేయాలని భారత్ పాక్కు వార్నింగ్ ఇచ్చింది.